అనంతరం మీనరాశి. ఏలినాటి శని నడుస్తున్నటువంటి మరొక రాశి మీనరాశి. వీరికి చక్కటి ఫలితాలున్నాయి. ఈ వారమంతా మంచి గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. కొంత శ్రమతో కూడిన తర్వాత ఫలితాలను అందుకుంటారు. ఖర్చులు అదుపు చేసుకోవాలి. వీరు ఇల్లు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇంట్లో చక్కటి శుభకార్యాలు జరుగుతాయి. వీరి పిల్లలు చక్కటి అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగాలలో చక్కగా విధులు నిర్వర్తిస్తారు. వీరికి ఉన్నటువంటి చికాకులు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. క్రీడాకారులకు అనుకోని విధంగా మంచి విజయం లభిస్తుంది. టెక్నికల్ రంగంలోని వారికి మంచి పదోన్నతులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారస్తులకు సమయం అంత అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అదనపు బాధ్యతల మీద పడ్డ ఒత్తిళ్ళు ఎదురైనా దీనికి జంకకుండా ముందుకు వెళతారు. చాలా ధైర్యంగా ఉంటారు. ఇదివరకు మాట పట్టింపులతో మీతో దూరమైనటువంటి మీ బంధువులు, దగ్గరి బంధువులు, మిత్రులు మీకు మరలా దగ్గరవుతారు. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నా కూడా అవి అంత పెద్దగా లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. శనివారం రోజు మాత్రము మానసిక ఆందోళనతో ఉంటారు. వీరు నల్లటి దుస్తులు వేయడం అంత మంచిది కాదు. ఆంజనేయ అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం వంటివి పఠిస్తూ ఉంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, విజయాలను అందుకుంటారు.